నమస్తే సాక్షి న్యూస్కి స్వాగతం. తెలుగు వారి అభిమాన టీవీ ఛానల్ సాక్షి 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. 6 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా నిరుపేదల పక్షాన పోరాటం సాగిస్తున్న సాక్షి 7వ వసంతంలోనూ అదే పందాను కొనసాగిస్తోంది. నిరుపేదలు, రైతులు, మహిళలు, యువతకు సంబంధించి ఎలాంటి ధర్మబద్ధమైన ఉద్యమమైనా సాక్షి దానికి మద్దతుగా ఉంటూ వస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే మద్దతు కొనసాగుతుంది. అణగారిన వర్గాలకు అన్యాయం జరిగితే సాక్షి ప్రేక్షక పాత్ర వహించదు. ప్రభుత్వాల మెడల వంచి పేదల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అక్షర సాక్షిగా సాక్షి పోరాడుతూనే ఉంటుంది. 6 ఏళ్లుగా మీరందించిన సహాయ సహకారాలే మాకు కొండంత అండ. ఆ అండతోనే ఈ అక్షర యజ్ఞం నిరంతర సెలయేరులా కొనసాగుతూ ఉంటుంది. వినోదానికి విజ్ఞానాన్ని జోడించి లోతైన విషయ పరిజ్ఞానాన్ని మేళవించి సాక్షి టీవీ అందించిన సీక్రెట్ ప్రోగ్రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు హాజరయ్యే విద్యార్థులకు పెద్ద బాల శిక్షలా ఉండేదని విద్యావేత్తలే కితాబునిచ్చారు. చరిత్ర అట్టడుగు పొరల్లో దాగిన సత్యాలను, వాటి వెనుక ఉన్న కోణాలను, సైన్స్కు అంతు చిక్కని రహస్యాలను సరళమైన భాషలో సమగ్రమైన విశ్లేషణలతో అందించడం వల్లనే సీక్రెట్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఏడో వసంతంలోకి అడుగుపెట్టిన సాక్షి గత 6 ఏళ్లుగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను ప్రేక్షకులకు అందించింది. వాటిలో చెప్పుకోదగ్గది సీక్రెట్. ఆదిమానవుడు నిప్పురవ్వని కనుగొన్న అద్భుత విజయం నుంచి అమెరికా వ్యోమగాములు మొట్టమొదటిసారిగా చందమామపై అడుగుపెట్టిన విజయం వరకు, మాయా నాగరికత గ్రహాల కదలికలను వేళ్ల మీదే లెక్కపెట్టి క్యాలెండర్ను రూపొందించిన ఊహకందని మేధ వరకు చరిత్ర పుటల మాటున దాగున్న ఎన్నో వెలికి తీసి మీకందించింది సీక్రెట్. భూమిని నెత్తుటితో తడిపిన యుద్ధాలు, ఆ యుద్ధాలకు దారితీసిన కారణాలు, ఆ కారణాల వెనుక ఉన్న ఆంతర్యాలు, పైకి కనిపించని కుట్ర కోణాలను బట్టబయలు చేసి ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెలియచెప్పింది సీక్రెట్. బహుశా అందుకే కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సాక్షి టీవీలో సీక్రెట్ బులెటిన్ వచ్చే టైంలో ఖచ్చితంగా టీవీ తెరకు అతుక్కుపోయేవారు. ఎందుకంటే సీక్రెట్ చూస్తే చాలు చరిత్రలోని రహస్యాల సమాచారంతో పాటు చక్కటి వినోదం, అంతకు మించిన విజ్ఞానం అరగంటలోనే తమ సొంతమవుతుందన్న ఉద్దేశంతో విద్యార్థులు సీక్రెట్ ను మిస్ చేసేవారు కాదు. ప్రేక్షకుల ఇష్టాలకు అనుగుణంగానే సీక్రెట్ బులెటిన్ ను రూపొందిస్తూ ఉన్నాం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. దీపం ఉయ్యాల ఊపిరి తీయొద్దు అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టే. ఆరవ సంవత్సరం పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది సాక్షి. నిరంతరం ప్రజల సమస్యల గురించి ఎంతో తపన పడుతూ మరి ప్రభుత్వ దృష్టికి ఆ సమస్యలు తీసుకొచ్చి ప్రజలకి ఆ సమస్యల్ని దూరం చేయడంలో అండగా ఉన్న సాక్షికి నా శుభాకాంక్షలు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చక్కగా అందరికీ కూడా సమన్వయపరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా మరి ముందుకు నడుస్తారని ఆశిస్తున్నాను. ఏ దేశానికైనా సరే పల్లెటూళ్ళే పట్టుగొమ్మలు. ఆ ఊళ్ళు ఊళ్ళలా లేవు, అక్కడి జనం జనంలా లేరు, వారి జీవితాలు సుఖంగా లేవు. పల్లెటూళ్ళలో కష్టాలు కాపురం ఉంటున్నాయి. గ్రామీణ ప్రజల వలసపాట జీవితాలకు సాక్షి టీవీ ఎప్పటికప్పుడు అద్దం పడుతూనే ఉంది. పల్లె ప్రజల కన్నీటి గాథలను బుల్లితెరపై ఆవిష్కరిస్తూనే ఉంది. ఎందుకంటే నిరుపేదల జీవితాలను తడిమి చూడడం తమ బాధ్యతని సాక్షి నమ్ముతోంది.
ఏ ఊరైనా ఇలాగే ఉంటుంది. పైకి ప్రశాంతంగా ఆకాశం చూరు కింద సేద తీరుతూ ఊళ్ళన్నీ అచ్చం ఇలాగే ఉంటాయి. అమాయకత్వాన్ని గుండెల్లో దాచుకుని సెలయేటి చప్పుళ్లు చేస్తూ ఊళ్ళు ఇలాగే ఉంటాయి. కాని ఇప్పుడు ఊళ్ళు ఊళ్ళలా లేవు. ఊళ్ళలో జనం జనంలా లేరు. ఏదో ఒక పని చేసుకున్నా కలోగంజో పరమాన్నంగా తినేసి కాలక్షేపం చేసే రోజులు పోయాయి. ఇప్పుడసలు ఊళ్ళల్లో పనులే లేవు. సర్కారీ మాయాజాలపు విధానాల శాపమా అని రైతన్న దివాళా తీశాడు. రైతన్న చల్లగా ఉంటేనే ఏ ఊరైనా కాస్త నవ్వుతూ ఉంటుంది. అలాంటిది రైతే ఉసూరుమంటూ ఉంటే ఇక ఊరెలా ఉంటుంది? నాగలి రిటైర్ అయ్యింది. విత్తనాలు సెలవు తీసుకున్నాయి. వ్యవసాయం కత్తి మీద సామైంది. పచ్చదనం బిక్కమొగమేసింది. చేతివృత్తుల చిరునామా గల్లంతయింది. ఎవరికీ ఏ పని లేదు. ఎవరికీ ఏ సుఖం లేదు. ఎవరిళ్లలోనూ వెలుగులు లేవు. ఎవరి పొయ్యిలోనూ నిప్పులు లేవు. ఎవరి కుండల్లోనూ బువ్వలేదు. అసలు ఊళ్ళలో ఎవరికీ జీవితమే లేకుండా పోయింది. పల్లెటూళ్లు ఎవరికీ అక్కర్లేకుండా పోయాయి. గ్రామీణ ప్రజల కష్ట సుఖాలు ఎవరికీ అవసరం లేకుండా పోయాయి. ఎవరు ఎవరికి ఏమీ కాకపోవడాన్ని మించిన విషాదం ఇంకేముంటుంది? ఈ ఒక్క కష్టంతోనే, ఈ ఒక్క బాధతోనే పల్లెజనం ఊళ్లకు వీడ్కోలు చెప్పి పట్టణాల వైపు వెళుతున్నారు. ఎండమావుల్లాంటి పట్టణాల్లో పని దొరుకుతుందో లేదో తెలియదు. దొరికిన పనికి గిట్టుబాటు కూలీ వస్తుందో రాదో తెలియదు. చచ్చీ చెడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన చిల్లర పైసలు కడుపు నిండా గంజిని తెచ్చి పెడతాయో లేదో నమ్మకం లేదు. జీవితంలో దేనికి గ్యారంటీ లేదు. అయినా జానెడు పొట్ట కోసం, అందులో సలసలా కాగుతున్న ఆకలిని చల్లార్చేందుకోసం వలసలు తప్పవు. వలస జీవులతో పట్టణాలు చుట్టాలతో నిండిన ఇళ్లలా కిటకిటలాడుతున్నాయి. కాకపోతే చుట్టాలకు పచ్చి మంచినీళ్ళిచ్చే స్తోమతే ఎవ్వరికీ లేదు. ఇది నేటి గ్రామీణ భారత విషాదం. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. అమ్మ కడుపులో ఆడుకోవడం, నా చిట్టి పాదాలతో తన్నుతున్నా ఆమె నవ్వుకోవడం, ఆ నవ్వులు చూడ్డానికి నేను భూమి మీదకి రావడం. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. నాన్న గుండెలపై ఊరేగడం, ఆయన భుజాలపై సవారీ చేయడం, చిటికిన వేలు పట్టుకుని షికారు చేయడం, మా నాన్నకు చెబుతా అని బెదిరించడం. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. నడక నేర్చుకునే వేళ నా అడుగుల చుట్టూ అనుబంధపు కాపలా. మాటలు నేర్చుకునే వేళ నా పదాల కోసం అనురాగపు పడిగాపులు. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. అమ్మ చెంగుచాటున దోబూచులు, నాన్న అడుగుజాడన అనుభూతులు, గోరు ముద్దలు, గారాల ముద్దులు, లాలి పాటలు, పసి బోసి నవ్వులు. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. అమ్మ ఒడిలో, నాన్న వడిలో, ఆటపాటల బడిలో, మా వీధిలోని గుడిలో అలసి సొలసి సాగిపోవడం, ఆదమరచి బజ్జోవడం. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. కారు మబ్బులు కమ్మకపోతే చుక్కలాంటి అమాయకపు చినుకులు నేలపై రాలవు. అందమైన బాల్యంపై ఇప్పుడు కారు మబ్బులు కమ్మేశాయి.
మబ్బుల్ని మనమే చిలకాలి. బాల్యమనే అమృతం వర్షించాలి. ఆ అమృతాన్ని పిల్లలందరికీ అందించాలి. మన బాల్యం లాంటి బాల్యం పిల్లలందరికీ అందించాలి. నాకు తెలిసిన బాల్యం చాలా అందమైంది. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం. యువతను నిర్వీణం చేసే డ్రగ్ మాఫియా చీకటి బజారు గుట్టును రట్టు చేసింది సాక్షి. మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు చీకటిమయం చేసుకున్న అభాగ్యుల విషాద గాథలను ఆవిష్కరించింది సాక్షి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతను నిక్కచ్చిగా నిర్వర్తించి అందరి మన్ననలను కూడా పొందింది సాక్షి. రాజధాని నగరం ఒళ్ళు తెలియని మత్తులో తూలుతోంది. రకరకాల మత్తులకు ఇప్పుడు భాగ్యనగరమే రాజధాని అయిపోయింది. జోల్టమ్, చెరస్, బ్రౌన్ షుగర్, కొకైన్ ఏం కావాలంటే అది నిత్యావసరాల కన్నా తేలిగ్గా దొరుకుతున్నాయి. ఇక గంజాయి అయితే చెప్పనే అక్కర్లేదు. హైదరాబాద్ నగరమే ఓ గంజాయి వనంగా మారిపోయింది. రోజుకి ₹1 కోటి గంజాయి దందా నడుస్తోందన్న విషయం తెలిస్తే డ్రగ్స్ అవసరం లేకుండానే కిక్కెక్కిస్తుంది. రియల్లీ వీఆర్ ఇన్ ఏ డేంజరస్ డ్రగ్స్ డోన్. హైదరాబాద్లోని డ్రగ్స్ మాఫియాపై దృష్టి పెట్టిన సాక్షి నిఘా టీంకి కళ్ళు తిరిగే నిజాలు తెలిశాయి. చీప్ నార్కోటిక్గా అంతా కొట్టిపారేసే గంజాయి వ్యాపారం రోజుకి ₹1 కోటి పైమాటే. పార్కులు, పబ్బులు, గుడులు, బడులు, కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్లు, మారుమూల గల్లీలు, నగరం నడిబొడ్డునే నడి బజార్లో ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు గంజాయి రెడీగా ఉంటుంది. ఈ మత్తు ప్రవాహం ఓ జీవనదిలా నిరాటంకంగా సాగుతూనే ఉంది. చిన్న చిన్న క్యారీ బ్యాగుల్లో గంజాయిని వేసుకు తిరిగే రిటైల్ సేల్స్ మెన్ జంట నగరాల్లో 2000 మందికి పైగానే ఉన్నారు. ఇక గంజాయి స్మగ్లింగే వృత్తిగా ఎంచుకుని ఇళ్లలోనే దుకాణాలు నడుపుతున్న వారు 100 మంది దాకా ఉన్నట్లు సాక్షి నిఘా టీం ఇన్వెస్టిగేషన్లో తేలింది. హైదరాబాద్లో గంజాయి దొరకని ప్లేసే లేదు. సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, సిఫిల్ కావచ్చు, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఎక్కడైనా ఇదే కిక్, ఇదే వ్యసనం. అసలు ఈ గంజాయిలో ఏముందో తెలుసుకోవాలనే అన్వేషణలోనే ఎక్కువ మంది ఈ గంజాయిని సేవిస్తున్నారు. ఆ క్రమంలోనే కొందరు దీనికి బానిసలై ఆ వ్యసనాన్ని వదులుకోలేక ఒళ్ళు గుల్ల చేసుకుని పతనమవుతున్నారు. సరదాకో ఫ్యాషన్కో అలవాటు చేసుకున్న గంజాయి ఆ తర్వాత యువతను నిలువునా దివాళా తీస్తోంది. కొన్నేళ్లుగా ఈ వ్యసనం బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతోందో తెలియజెపుతోంది. ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే మొత్తం విద్యార్థుల్లో 15% మంది డ్రగ్స్కు బానిసలని ఓ అంచనా. గంజాయితో మొదలయ్యే ఈ మత్తు వ్యసనం కొకైన్ వంటి ప్రాణాంతక డ్రగ్ వైపునకు తీసుకుపోతోంది. హైదరాబాద్లో విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రగ్ ట్రేడ్ మరీ ఎక్కువగా ఉంటోంది. ప్రత్యేకించి నైజీరియన్లు డ్రగ్ స్మగ్లింగ్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 7th ఇయర్లోకి అడుగుపెట్టబోతున్న సాక్షి టీవీకి అండ్ సాక్షి టీవీ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్నటి అమావాస్య మళ్ళీ ముసురుకోకుండా ఉండాలంటే జ్ఞాపకాల అవశేషాలని మదించి
కాలసముద్రంలోని అమృత పున్నమిని మళ్ళీ చూడాలి. బీడు జీవితాలకు వసంతం తేవాలన్న దార్శికుల స్వప్నాన్ని మళ్ళీ దర్శించాలి. అందుకే ఈ ప్రయత్నం. మా అవ్వ చెప్పేది, ఊరి బావిలో నీళ్లు మేము తాగకూడదట, మా చేయి తగిలితే నీళ్లు మల్లమైపోతాయని చెప్పేవారట. దాహానికి కూడా కులం రంగు పిలిమేవారట. దొర ఇంటి ముందు నుంచి వెళ్తుంటే సంకల తువాలు, నెత్తి మీద చెప్పులు పెట్టుకోవాలట. కాలు కింది నేలకు కూడా కులం దుమ్ము పూసేవారట. మా ఊరి చివరలో ఒక టీ కొట్టు ఉండేదట. గాజు గ్లాసులో మాకు టీ ఇచ్చేవారట. మేము తాగిన గ్లాసులో మరి ఇంకెవరు తాగేవారు కాదట. మా ఇంగిలికి కూడా కులం పాపం అంటించేవారట. దొరల భూముల్లో ధాన్యం పండించేది మేమేనట. కానీ గంజిలో మెతుకు కనబడడం కష్టమయ్యేదట. చివరకు బియ్యపు గింజ కూడా మా కులాన్ని వెకిరించేదట. జబ్బు చేసి ఆసుపత్రికి వెళ్ళాలంటే దొర దగ్గర అప్పు చేయాల్సిందేనట. ఆ చక్రవడ్డీలు కట్టడానికి మా తాత జీవితకాలం ఎట్టి సేకరణ చేసేదట. ఈ కులగజ్జికి ముందెవరు పోస్తారు? దొర ఇంట్లో బూట్లు తోయడం, వాళ్ళు బిర్యానీ తిన్నాక బాసన్లు కడగడం, వాళ్ళ పాయకానాలు కడగడం, బర్ల పెంట ఎత్తడం, ఇదే మా తాత చదువుకున్న చదువు అట. వాళ్ళ మురికి కడగడమే మా హోంవర్క్ అట. అవ్వని అడిగాను నేను, మరి పనెందుకు మానేలేదు అని. బాగా చెబుతావు, వడ్డీ కట్టేటందుకే మీ తాత జీవితం సాలయ్యింది. జీవితాంతం జీతం లేని జీతగాడు మీ తాత అని నవ్వేసింది. స్కూల్ ఒకటే కాదు, దేవాలయాలను కూడా మాకు నో ఎంట్రీ. విచిత్రం ఏంటంటే దేవాలయాన్ని చిమ్మేది కడిగేది మేమే అయినా దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా ఒప్పుకునేవారు కాదట. చివరికి మా జీవితాలనే దేవుడికి నైవేద్యంగా పెట్టేవారట. దొరల ఇళ్లలో అశుభం జరిగితే మొదటి పిలుపు మాకే వచ్చేదట. పాడే కట్టడం దగ్గర నుంచి పాతి పెట్టేదాకా మేమేనట. శుభకార్యాలు జరిగితే మాత్రం ఆ వీధుల్లో కూడా రానిచ్చేవారు కాదట. మా అవ్వ నవ్వుతూ చెప్తుండేది, దొర ఇంటి దగ్గర ఒక బొచ్చు కుక్కు ఉండేదట. అది మా తాత వైపు గుర్రు గుర్రుమంటూ చూసేదట. మా తాత దాని చెవిలో ఏదో మంత్రం చెప్పాడట. వెంటనే అది తోకాడించిందట. అయితే నేను అడిగాను, ఏం మంత్రం చెప్పాడవ్వా అని. ఏమో ఏం చెప్పాడో తెలీదు కానీ అదొక రోజు దొరను కరిచిందట. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, రాజశేఖర రెడ్డి అందరిది ఒకే ఆలోచన. మనిషికి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ గోడలు ఉండకూడదు. దాహంలో, ఆకలిలో, చదువులో, అవకాశాల్లో, గౌరవంలో మనిషికి మధ్య తేడాలు ఉండకూడదు. సమాజంలో ఇప్పుడున్న అతిపెద్ద అంటరానితనం పేదరికం. పేదవాళ్ళని కౌగిలించుకొని పేదరికాన్ని నిర్మూలించడమే పెద్దరికం. పెద్ద మనసున్న పెద్దరికం. మానవత్వం మరిచిన సమాజాన్ని మళ్లీ గుర్తు చేయాలనిపించింది. మోడువారిపోయిన అభిమానాలకు మళ్లీ నీళ్లు పోయాలనిపించింది. జ్ఞాపకాల బురదను ఛేదించుకుని పుట్టిన కమలాలను మళ్లీ చూడాలనిపించింది. నిర్వేదమనే కారు మబ్బులను చీల్చి వచ్చిన చినుకును మళ్లీ తాకాలనిపించింది. ఆ చిరుజల్లుకు పులకించిన భూమాత సుగంధాన్ని మళ్లీ గుండె నిండా పీల్చుకోవాలనిపించింది. దుర్భ్రమను చెండాడిన భాస్కరులను మళ్లీ స్మరించాలనిపించింది. ఆ తడి మట్టిని నుదుటికి రాసుకుని రాజన్నకు మళ్లీ సలాం కొట్టాలనిపించింది. సమంత సాయానికి సంబంధించిన వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.
కళ్ల ముందున్న వారి జీవితాలు చీకటిగా ఉంటే భరించలేరు కొందరు. ఏదో ఒకటి చేసి చీకటి స్థానంలో వెలుతురు నింపందే నిద్రపోరు. ఏదో ఒక మంచి పని చేయడానికి కోటీశ్వరులే అవ్వాల్సిన అవసరం లేదంటారు వారు. నిజమే, తమకున్న దాంట్లోనే సాటి మనిషిని ఆదుకుని అద్భుతాలు సాధించే మంచి మనుషులు మన మధ్యలో చాలా మందే ఉన్నారు. అటువంటి మంచి మనుషులను 10 మందికి తెలియజేసేలా చేస్తూ వారికి సలాం చేస్తోంది సాక్షి మీడియా. సాక్షి దినపత్రికలో సిటీ ప్లస్లో ఇటువంటి మంచి పనులు చేసే స్వచ్ఛంద సంస్థల గొప్పతనాన్ని ప్రత్యేక కథనాలుగా ప్రచురిస్తోంది సాక్షి. ఆ కథనాల ద్వారా ఈ మంచి మరింత విస్తరిస్తోంది. ఇలా కూడా సాయపడవచ్చా అని తెలుసుకున్న వారు తాము ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. ఇటువంటి సేవా తత్పరులను సాక్షి టీవీ ఓ వేదికపైకి తెచ్చి సత్కరించింది. సేవామూర్తుల జీవితాల గురించి సాక్షి మీడియా ద్వారా తెలుసుకున్న అగ్రనటి సమంత ఆ మంచి పనిలో తాను భాగస్వామినవుతానంటూ వచ్చారు. మంచి మనస్సుల మంచి మనుషులను ఆమె అభినందనలతో ముంచెత్తారు. నేను చాలా పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళాను. చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మధ్యలో ఆపర్చునిటీ వచ్చింది నాకు. కానీ నాకు ఈరోజు చాలా ప్రౌడ్ అండ్ హంబుల్డ్ to be sitting with, I think, the best people and the people that I believe I will be most proud to meet. And I'm really happy because I have to say that I'm successful. I have money, I have fame. ఇట్స్ ఈజీ ఫర్ మీ. ఇప్పుడు ఆలోచించొద్దు నేను ఇంకా ఏం చేయాలి లైఫ్లో. ఓకే, సహాయం చేయాలి, ఓకే ఫైన్. బట్ ద పీపుల్ అరౌండ్ మీ డూ నాట్ హ్యావ్, they have honestly, with whatever limited means they want to do good for the society, and I'm really, really proud to be a part of this beautiful group who do amazing work. సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి, సాక్షి ఫైనాన్షియల్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు పాల్గొనే ఈ కార్యక్రమం సమాజంలోని మంచి మనుషులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిద్దాం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. హుద్హుద్ తుపాను ప్రళయ బీభత్సం సృష్టించినప్పుడు, ఉత్తరాంధ్ర చిగురు టాకులా వణికిపోయినప్పుడు, ఊళ్లకు ఊళ్ళు విధ్వంసానికి నకళ్లుగా మారిపోయినప్పుడు సాక్షి బీభత్సాన్ని సైతం ఖాతరు చేయకుండా జనం మధ్యలో ఉంది. సహాయ చర్యలు అందని బాధితుల గోడు రికార్డు చేసింది. హుద్హుద్ ఈ పేరు వింటే చాలు ఇప్పటికీ ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా వాసులు అదిరిపడతారు. సాగర కెరటాలకు రాకాసి గాలులు తోడై విశాఖ నగరంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. హుద్హుద్ ధాటికి ఉత్తరాంధ్ర చీకట్లో జారుకుంది. కరెంటు లేదు, తాగునీరు లేదు, ఉందామంటే ఇల్లు లేదు. తుఫాను వచ్చి అన్నీ ఎత్తుకుపోయింది. ప్రభుత్వ అధికారులు వెళ్లలేని మారుమూల గ్రామాలకు సైతం ముందుగా వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుని
ప్రపంచానికి చాటి చెప్పింది సాక్షి. ఈ క్రమంలో అహోరాత్రులు నిద్రాహారాలు మాని సాక్షి జర్నలిస్టులు చేసిన కృషి మీడియాకు ఉండాల్సిన సామాజిక బాధ్యతతోనే అని సగర్వంగా చాటి చెబుతోంది సాక్షి. హుద్హుదే కాదు, అకాల వర్షాలు కోస్తా జిల్లాలను ముంచెత్తి వరద బీభత్సం అతలాకుతలం చేసినప్పుడు, కర్నూలులో తుంగభద్ర కన్నెర్ర చేసి నగరాన్ని జలమయం చేసి బతుకులను దుర్భరం చేసినప్పుడు జనంతోనే ఉంది సాక్షి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. మా నరేష్ గాడు పుట్టినప్పుడు నిమిషం పాటు సప్పుడు చేయలేదు. చాలా భయపడ్డాను. రుణం లేదేమో అనుకున్నాను. కాళ్ళు పట్టుకొని పైకి లేపి వీపు మీద ఒక్కటిచ్చింది పెద్ద ఆసుపత్రి నర్సు. డబ్బు ఖర్చు అయితే అయ్యింది. అందరికీ ప్రాణం లేసి వచ్చింది. ఆ రోజు ఆసుపత్రి అంతా మిఠాయి పంచేశాను. మా ఆవిడ అడిగింది, భూమి మీద నువ్వు ఒక్కడివే కన్నావా, అంత సంబరం చేస్తున్నావని. బిడ్డ పుడితే జేబు చూసుకుంటామా, అది మా నరేష్ అంటాడు. ఎంత అల్లరి చేశాడని. ఏడాదిన్నరకే వాడి మాటలు, వాడు ఇల్లంతా సందడిగా ఉండేది. ఏ లోటు తెలియకుండా పెరిగాడు. ఏది కావాలన్నా లేదనకుండా తెచ్చేవాడిని. ఆ ఎడమ పాదం మీద పావులా కాసంత పుట్టుమచ్చ, దిష్టి తగులుద్దని చిన్నప్పుడే బూట్లు కొనేశాను. అరచేతిలో కూడా కితకితలేవాడి. కోపగిస్తే కళ్ళు చిన్నవి చేసి భలే చూసేవాడు. పూర్ణం బూరిలా బూకలు వాడును. పీచు మిఠాయి గంట వినిపిస్తే ఆడి కళ్ళు ఇంతయ్యి ఊరించుకొని తినేవాడు. ఆ బోసి నోట్లో పన్నొచ్చినప్పుడు చూడాలి. చేతికి దొరికిందల్లా కొరుకుడే. జాతర వస్తే కళ్ళు జోడు కొనకుండా వదిలేవాడు కాదు. అద్దాలు పెట్టుకున్నప్పుడు ఆడి పోజులు చూడాలి. నా దిష్టే తగిలేదు. ఆస్తులు పోయినా బిడ్డలు కళ్ళ ముందుంటే అదొక తృప్తి. కానీ వాడు మాత్రం ఏం చేస్తాడు? బతుకు తెరువుకి వలసపోయాడు. ఏం కష్టాలు పడుతున్నాడో ఏమో. కడుపు నిండా తింటున్నాడో లేదో. పంచాయతీ ఆఫీస్కి పోతే నా పింఛన్ ఇంకా రాలేదంటారు. నెల నెల జీతం ఇచ్చినట్టు ఇచ్చే మహారాజా వెళ్ళిపోయారు. ఆ 200 వస్తే ఆడి పుట్టినరోజుకి ఓ చొక్కా ముక్క పంపేవాడు. నమస్తే, నేను మీ నవదీప్ని. సాక్షి టీవీ 6 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే సక్సెస్ఫుల్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ గుడ్ న్యూస్ ఇస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సమాజాన్ని చూస్తుంటే దిగులేస్తుంది. గుమ్మం దాటాలంటే వణుకు పుడుతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. చెల్లెలు కాలేజీ నుంచి తిరిగి వచ్చే వరకు నాకు నిద్రే పట్టదు. రేపు మళ్ళీ కాలేజీకి క్షేమంగా వెళుతుందో లేదో అని అలజడి.
ఇంత పైశాచికం జరుగుతున్నా ప్రశ్నించేవాళ్ళు లేరు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఆ వరంగల్ ఘటన గుర్తుకొస్తుంది. అలాంటి న్యాయమే సరైనదని గుండె రగిలిపోతుంది. ఈ ఓట్ల కోసం బతికే నాయకుడిని చూస్తే రక్తం ఉడికిపోతుంది. మాట మీద నిలబడేవాడు లేడు. అబద్ధాలు చెప్పేవాళ్లే రాజ్యం వెళ్తున్నారు. వీళ్ళ నాలుకలు చిరేయాలనిపిస్తుంది. గొంతెత్తి గట్టిగా అరవాలనిపిస్తుంది. గొంతు విప్పలేక గుండె బద్దలైపోతుంది. కానీ ఏం చేయను? నాకు ప్రశ్నించే హక్కు లేదు. కారణం నా మూగతనం కాదు. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించని మీరు మూగవాళ్ళు. చెడుని ఎదుర్కొని మంచిని ఎంచుకునే శక్తి లేని వాళ్ళు మూగవాళ్లే. నాకైతే దేవుడు అన్యాయం చేశాడు. మీకేమైంది? గొంతెత్తండి, నినదించండి, ఎదురించండి. దేవుడి అవతారాలమంటూ తమను తాము ప్రచారం చేసుకునే దొంగ బాబాల ఆశ్రమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మనుషుల్లోని నమ్మకమే పెట్టుబడిగా ఈ బాబాల ఆధ్యాత్మిక వ్యాపారం 3 నేరాలు 6 ఘోరాలుగా సాగిపోతోంది. దొంగదేవుల మాయలో పడి అమాయక జనం నిలువుగా దగా పడిపోతున్నారు. దొంగ బాబాల గుట్టు రట్టు చేయడంలో సాక్షి ఎప్పుడు ముందుంటుంది. సాక్షి నిఘాకు చిక్కిన బాబాల దొంగ వేషాలను సాక్షి ప్రజల ముందు సాక్షాత్కరింపజేసింది. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలియదు. ఏ ఆశ్రమంలో ఏ దొంగ బాబా జనాన్ని కాటు వేయడానికి రెడీగా ఉన్నాడో ఎవరూ చెప్పలేరు. మనుషులను నిలువునా ముంచి వారి నెత్తిన శటకోపం పెట్టి నిలువు దోపిడీ చేసుకోవడానికి దొంగ బాబాలు 1000 వంకర కళ్లతో ఎదురు చూస్తూనే ఉంటారు. భగవంతుడి అవతారాలుగా, దైవదూతలుగా తమను తాము ప్రమోట్ చేసుకునే ఈ మోసగాళ్లు సమాజంలో అడుగడుగునా ఆశ్రమాలు పెట్టి అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇటువంటి దొంగ దేవుళ్లపై సాక్షి టీవీ నిరంతరం నిఘా పెడుతూనే ఉంటుంది. ఇప్పటికే జనాన్ని వంచిస్తోన్న మోసకారి బాబాల అసలు వేషాలను సాక్షి టీవీ బట్టబయలు చేసింది. రకరకాల సమస్యలతో, కష్టాలతో, అశాంతితో రగిలిపోయే అమాయక ప్రజలు బాబాలను ఆశ్రయిస్తే తమ కష్టాలు కడతేరతాయని పిచ్చిగా నమ్ముతారు. ఆశ్రమాల్లో బాబాలు చెప్పిన ప్రతి వెధవ పనికి అమాయకంగా తలూపుతారు. ఇలా తలూపే భక్తులే దొంగ బాబాలకు బంగారు బాతులు. తమను ఆశ్రయించే భక్తుల ధన, మాన, ప్రాణాలను సైతం దోచుకోవడానికి బాబాలు వెనుకాడ్డం లేదు. ఆ దుర్మార్గాలను సాక్షి టీవీ నిర్మోహమాటంగా బయటపెట్టింది. దొంగ బాబాలతో జర జాగ్రత్త అని వరుస కథనాలతో అమాయక ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.
పిల్ల ఈ ఇంటికి దీపం ఊ ఉయ్యాల ఊ ఊపిరి తీయొద్దు ఊపిరి తీయొద్దు ఊపిరి తీయొద్దు. అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టే. సాక్షి స్వయంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విస్తృత కథనాలు ప్రసారం చేసింది. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. సాక్షి టీవీ యాజమాన్యానికి సిబ్బందికి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు గుప్తా, శ్రీచరణ కమ్యూనికేషన్స్. సాక్షి టీవీ యాజమాన్యానికి సిబ్బందికి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా ఇన్ఛార్జ్. ఆ కంఠం సంగీత వైకుంఠం. कोई जो मिला तो मुझे ऐसा लगता था जैसे मेरी सारी दुनिया में गीतों की रुत और रंगों की बरखा है, खुशबू की आंधी है, महकी हुई सी अब నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసికలగన్నా నా పెను పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. ఆ గానం ఆధ్యాత్మిక ధ్యానం. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆ పాట పరిమళించే పూదోట. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. శంకర్ మహాదేవన్ ఈ వారం స్టార్ సూపర్ స్టార్లు. ఆదివారం ఉదయం 11:30 శాస్త్రీయ పరిజ్ఞానం ఖండాంతరాలు గాలిస్తోన్న గ్రామీణ భారతంలో మూఢనమ్మకాలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఓ పక్క భానామతి, చేతబడి వంటి జాడ్యాలు గ్రామాలను పీడించుకుంటూ తింటున్న గ్రామీణ ప్రజల్లో సైంటిఫిక్ టెంపో పెంచేందుకు ప్రజా సంఘాలు చేసే ప్రయత్నాలకు అండగా నిలవడమే కాకుండా సాక్షి స్వయంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విస్తృత కథనాలు ప్రసారం చేస్తోంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నవి మూఢనమ్మకాలు. బాణామతి, చేతబడి వంటి క్షుద్ర విద్యలు మనుషుల ప్రాణాలు తీసేస్తాయన్న అపోహ నిరక్షరాస్యులనే కాదు, చదువుకున్న వారిని అశక్తులను చేస్తోంది. మంత్రగాళ్ల పేరిట అమాయకులను విచక్షణారహితంగా కొట్టి చంపేస్తున్నారు. మంత్రాలకు చింతకాయలే రాలవు. ఇక ప్రాణాలు ఎలా పోతాయన్న కనీస ఊహ కూడా ఉండకపోవడమే అసలు విషాదం. అందుకే గ్రామీణుల్లో అవగాహన పెంచేందుకు సాక్షి కంకణం కట్టుకుంది. బాణామతి, చేతబడే కాదు, హేతువుకు అందని దేన్ని నమ్మవద్దని సాక్షి ప్రత్యేక కథనాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూనే ఉంది. మనుషుల్లో శాస్త్రీయ దృక్పథం వెల్లివిరిసేందుకు మేధావులు చేస్తోన్న ప్రయత్నాలకు సాక్షి మద్దతుగా నిలుస్తోంది. ఆడబిడ్డను భూమి మీదకు రాకముందే కడతీర్చే రాకాసి సంస్కృతి మన కళ్ళెదుటే అమలమైపోతోంది. లింగ వివక్ష కూడదని చెవిలో గూడు కట్టుకుని ప్రచారం చేస్తున్న కన్నతల్లి గర్భంలోనే పుట్టబోయే పసికందుల గొంతులు నులిమేస్తున్నారు. ఈ ఘోరాన్ని సాక్షి టీవీ చీల్చి చెండాడింది. భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా కథనాలతో జనంలో చైతన్య దీప్తి రగిలించడానికి
తన వంతు కృషి చేస్తోంది సాక్షి. ఆడబిడ్డను కనడానికి వీల్లేదు. పొరపాటున కంటే కన్ను తెరిచిన వెంటనే గొంతు నులిపేస్తారు. కడుపులో ఆడబిడ్డ పడిందని తెలిస్తే చాలు, కడుపులోంచి భూమి మీదకు రాకముందే ప్రాణాలు గర్భంలో కలిపేస్తారు. గర్భస్థ శిశు హత్యలు రోజురోజుకి పెరిగిపోవడం ఘోరాతి ఘోరం, దారుణాతి దారుణం, మహాపాతకాలను మించిన పాపం. అబ్బాయి పుట్టాడంటే పండగ చేసుకునే తల్లిదండ్రులు అమ్మాయి పుడితే ఆముదం తాగినట్లు మొహం మార్చుకోవడం ఎంత అమానుషం. గర్భంలో ఉన్నది ఆడో మగో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా చట్టం అయితే వచ్చింది. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని ఆంక్షలు విధించారు. కానీ ఏవీ అమలు కావు. జరగాల్సిన హత్యలు జరిగిపోతూనే ఉంటాయి. భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా సాక్షి టీవీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆడబిడ్డల గొంతులో నులమకండ్రా అంటూ కథనాలపై కథనాలు ప్రసారం చేసి ఒక ఉద్యమాన్ని నడిపింది. ఇంటికి దీపం ఉయ్యాల ఊపిరి తీయొద్దు పుట్టబోయేది ఆడైనా మగైనా ప్రేమగా హక్కున చేర్చుకోండి. ఆడబిడ్డ పుడితే మరింత ఎక్కువ ప్రేమతో దగ్గరకు తీసుకోండి. భ్రూణ హత్యల పాపమే దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి దారుణంగా పడిపోతుంది. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం సమాజానికి అస్సలు మంచిది కాదు. ఇకనైనా మేలుకోండి. ఆడ శిశువుల్ని పుట్టనివ్వండి, స్వచ్ఛంగా నవ్వనివ్వండి, హాయిగా ఎదగనివ్వండి. ఇదే సాక్షి విన్నపం. నిద్దట్లో నవ్వుతా అట్లంటే బాగా ముద్దుగా వస్తుంది మేడం. చూసావా తల్లి ప్రేమ అంటే కదా. నేనే సాకున్నాను, ఎంత కష్టమైనా నా బిడ్డని నేనే సాకున్నాను. మాయదారి రోగాల బారిన పడి చికిత్స చేసుకునే శక్తి లేని నిర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు. బతుకు మీద తీపితో బతకాలనే ఆశతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే అభాగ్యులకు అండగా నిలిచింది సాక్షి టీవీ. లైఫ్ లైన్ ప్రోగ్రాంలో సాక్షి ప్రసారం చేసిన ఎన్నో కథనాలు మనసున్న మహారాజులను కదిలించాయి. వారిచ్చిన ఆర్థిక సహాయంతో ఎన్నో జీవితాలు నిలబడ్డాయి. అలాంటి వాటిలో చిరంజీవి, విజయలక్ష్మిల మానవీయ గాథ ఒకటి. ప్రేమించిన యువకుడికి కిడ్నీ జబ్బు ఉందని తెలిసిన కుటుంబ సభ్యులు వద్దని వారించిన అతన్నే పెళ్లి చేసుకుంది విజయలక్ష్మి. భర్తను బతికించుకోవడానికి అష్ట కష్టాలు పడింది. చివరకు తన కిడ్నీని అతనికి ఇవ్వడానికి సిద్ధమైంది. ఆపరేషన్ కోసం అవసరమైన డబ్బులు లేక సాక్షి టీవీని ఆశ్రయించింది. సాక్షి టీవీలో వారి దీనగాథ ఎంతో మందిని కదిలించింది. వండర్ఫుల్ జెస్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా ఒక్క రెండు ముక్కలండి. జనరల్గా ప్రేమ ఇలాంటి అంటే ఇన్ఫాక్చుయేషన్, క్రష్లు, ప్రేమ మీద చాలామందికి అసహ్యం కలిగి పెద్దలంతా భయపడేది. అసలు ఎందుకు లవ్ చేస్తున్నారు అలాంటి ఈ టైంలో ఇట్స్ వండర్ఫుల్ సీయింగ్ దీస్ పీపుల్ అండ్ ఐ థింక్ సో దిస్ ఇస్ వై ఇంకా ప్రపంచంలో ప్రేమ అన్న నిర్వచనం డెఫినెట్గా అంటే నేనే కాదు అంటే మా నాన్నగారు ప్రామిస్ చేసినట్టు తీసుకొచ్చి ఇచ్చాను. ఐ వాజ్ జస్ట్ మెసెంజర్ అండ్ అతనికి ఏమవ్వదు. అన్నిటికంటే డెఫినెట్గా ఒక ప్రాణదానం డెఫినెట్గా సహాయం చేయొచ్చు మీరు.
సో ప్లీజ్ మీరందరూ కూడా సహాయం చేయండి. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంటారు ఇన్ ఫ్యూచర్. సో అండ్ వన్స్ అగైన్ సాక్షికి చాలా మంచి పని చేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ మెంబర్స్ ఆఫ్ యూర్స్. థ్యాంక్స్. సాక్షి టీవీలో ఆ ప్రోగ్రాం చూసిన కొందరు దయామయులు ఉన్నఫలంగా స్టూడియోకి వచ్చి ఆర్థిక సహాయం చేశారంటే ఆ కథనం వారిని ఎంతగా కదిలించిందో అర్థమవుతుంది. చాలా మంది వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కంపెనీ తరఫున 10,000 రూపీస్ డొనేట్ చేశాను. సో ఇఫ్ దే ఆర్ ఫైండింగ్ ఎనీ లిటిల్ బిట్ ఫాల్ట్ ఇన్ హస్బెండ్స్, సో దే ఆర్ రెడీ టు గివ్ డైవర్స్. ఇంకా మ్యారేజ్ కాకముందునే ఈ అమ్మాయి లైక్ ఆ అమ్మాయి చేసిన ధైర్యానికి, ఆ అమ్మాయి అతని మీద చూపిస్తున్న ప్రేమకి హ్యాట్స్ ఆఫ్. బ్రదర్, థ్యాంక్ యూ సార్. వీఆర్ ఆల్ విత్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు మీకు హ్యాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దాంట్లో నా నెంబర్ ఉందమ్మా, నా అడ్రస్ ఉంది, ప్లస్ కంపెనీ పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎనీ టైం కాల్ చేసిన విత్ ఇన్ 5 minutesలో విల్ బీ విత్ యూ. నేను ఒక్కనే కాదు, నాతో పాటు అట్లీస్ట్ 20 members నీ దగ్గరకు వస్తారు. ఈవెన్ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, లేదా ఎవరైనా సరే, ఐ మీన్ నార్మల్గా ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేదా ఎవరు లేరు నీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ చేయాలి కానీ, లేదా ఆపరేషన్స్ టైంలో కానీ 24 hours దగ్గరుండి ఎవరైనా చూసుకోవాలనుకుంటే నేనున్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ మా టీం ఉంది, అంతా ఉన్నారు. 24 hours మీ ఆయన్ని దగ్గరుండి కంటి రెప్పలా కాపాడుకునేసి నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. దాతలు చేసిన ఆర్థిక సహాయంతో చిరంజీవి ఆపరేషన్ పూర్తయింది. భార్య కిడ్నీనే అతనికి అమర్చారు. ఇప్పుడు ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. కొందరికి జీవితం వడ్డించిన విస్తరి, మరికొందరికి బతుకు నిత్య సమరం. జాడెడు పొట్ట కోసం అష్టకష్టాలు పడేవారు ఎందరో ఉన్నారు. దుర్భర పరిస్థితుల్లో అవరోధాలను అధిగమిస్తూ బతుకు బండిని లాక్కొస్తున్న వారు ఇంకెందరో ఉన్నారు. అలాంటి బతుకు చిత్రాలను ఒడిసిపట్టి ప్రేక్షకులకు పరిచయం చేసింది సాక్షి టీవీ. శ్రీశైలంలోని నల్లమల అడవుల్లో చెంచులు ఎక్కువగా ఉన్నారు. నాగరిక ప్రపంచానికి దూరంగా దట్టమైన అడవుల్లో క్రూర మృగాలతో సహజీవనం సాగిస్తున్నారు. ఈ అడవుల్లో ఉన్న పులుల సంఖ్యను లెక్కించడం అనేది అటవీశాఖ అధికారులకు కఠినమైన పరీక్ష. అందుకే వారు అడవుల్లో జీవించే చెంచులను టైగర్ ట్రాకర్స్ గా రిక్రూట్ చేసుకుంటారు. వారి సహాయంతో పులుల సంఖ్య ఎంతో ఖచ్చితంగా లెక్క కడతారు. సాక్షి టీం ఆ అడవుల్లోకి వెళ్ళింది. చెంచులు పనిచేసే విధానాన్ని, వారి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. నల్లమల అడవులలో పులుల సంరక్షణ కొరకు టైగర్ ట్రాకర్స్ని అనే ఒక క్యాడర్ని ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు. ఈ టైగర్ ట్రాకర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అసలు టైగర్ ట్రాకర్స్ వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళ నిర్వహణ ఎలా ఉంటుంది, వాళ్ళ టైగర్ సంరక్షణలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో ఇప్పుడు మనతో ఒక టైగర్ ట్రాకర్ ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాము. టైగర్ ట్రాకర్ అనే ఈ క్యాడర్ ఉన్నది కదండి, మీరు ఏం చేస్తారు అసలు ఈ అడవుల్లో? సార్ మేము ఉదయాన్నే లేచి అడవికి వెళ్తాం సార్. అడవికి వెళ్ళిన తర్వాత నీళ్ళ స్థలాలు టైగర్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ తిరుగుతున్నాయి అని ఉదయం లేచి వాటిని అడుగుల ద్వారా గుర్తించి చూస్తాం సార్. సార్ మీరు ఇప్పుడు ఇంత అడవిలో వెళ్తుంటారు కదా సార్, అంటే అక్కడ ఏవైతే టైగర్లు కానీ పులులు సింహాలు ఇవన్నీ వచ్చేసి మిమ్మల్ని అటాక్ చేస్తే అంటే ఆ టైంలో మీరు ఎట్లా మిమ్మల్ని మీరు ఆ టైంలో అంటే వెళ్తాం సార్ ముగ్గురం. ఏదైనా అటాక్ అయితే దానికి మేము ముగ్గురం ఉండే దానికి ఏదో కేకలు వేసి
తరిమేసి మేము తర్వాత రిటర్న్ వచ్చేస్తాం సార్. తర్వాత మా దగ్గర గొడ్డెలు ఉంటుంది సార్, వాళ్ళ దగ్గర అంబు దెబ్బలు ఉంటాయి సార్, బాణము. తర్వాత మాకు తర్వాత టైగర్ జాడ ఏదైనా పద్మార్కు వస్తే పద్మార్కు కూడా అక్కడ తీసుకుంటాం సార్. టైగర్ ట్రాకర్ ఒక మనిషి ఉంటున్నాడు కాబట్టి అది తీసుకొని మేము మళ్ళీ వచ్చి మా ఆఫీసు పంపించుకుంటాం సార్. ఇవన్నీ కనుక్కోవడానికి మీరు ఈ చెంచుల సహాయం తీసుకుంటున్నారు. అది కాక కూడా మీరు ఇంకా ఏం చేస్తారు? ఈ విధంగా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ఏ ఏరియాలో టైగర్ ఎక్కువగా తిరుగుతుంది అనే దాన్ని బట్టి మేము కెమెరా ట్రాప్స్ తర్వాత ఈ మొత్తము అరేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం టైగర్ ట్రాకర్ వెంకటేశం గారి ఇంట్లో ఉన్నాము. అతని భార్యతో అడిగి తెలుసుకుందాము. అతను ఉదయాన్నే వెళ్తే అసలు ఎన్ని గంటలు పనిచేస్తాడు, అతను బయటకు వెళ్ళినప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో తను అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు అడవి ప్రాంతానికి వెళ్తుంటాడు కదమ్మా మీ ఆయన, అంటే అడవిలో తిరుగుతుంటాడు, అంటే మీకు భయం అనిపించాదా? మీరు ఏం చేస్తారు ఆయన అడవిలో ఉన్నప్పుడు? శ్రమంగా రావాలని దేవుని అడుక్కుంటాం సార్. మేము ఇంటికి వచ్చేంత వరకు ఇంకా అదే ఆలోచన ఉంటాయి సార్ మాకు. అడవిలోని అణువణువు చెంచులకు పరిచయం. ఉదయం లేవగానే అడవిలోకి వెళతారు. మరో మనిషి జాడ కానరాని ఆ ఫారెస్టులో కాలినడకన సంచరిస్తూ ఉంటారు. పులుల సంరక్షణే వారి విధి. స్మగ్లర్లు, వేటగాళ్ల జాడ పసిగడితే వెంటనే అధికారులకు సమాచారం అందిస్తారు. టైగర్ ట్రాకర్స్ గా పనిచేస్తున్న చెంచులతో మాట్లాడింది సాక్షి టీం. వారు పులులను లెక్కించే విధానాన్ని, ఆ అడవుల్లో వారి జీవన శైలిని చిత్రీకరించి ప్రసారం చేసింది. సాక్షి నిజంగా కూడా ఇప్పటివరకు 7వ వార్షికోత్సవం జరిగినందుకు మేము అభినందిస్తున్నాం. మంచి వార్తలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ప్రచారం చేస్తున్న సాక్షికి అభినందనలు చెప్తున్నాం. ఇంకా ముందు ముందు మంచి వార్తలు ప్రచారం చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలిగే వార్తలు, ప్రజలకు లాభం కలిసే వార్తలు ఎక్కువ ఉండాలని సాక్షి యజమాన్యానికి ఈరోజు అభినందనలు. జై తెలంగాణ. తెలుగు ప్రేక్షకుల అభిమాన వార్తా ఛానల్ సాక్షి 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 కోట్ల మంది మద్దతే సాక్షికి కొండంత అండ. 6 ఏళ్లుగా సాక్షి ఎక్కడా రాజీ పడలేదు. నిరంతరం పేదల పక్షపాతిగానే వ్యవహరించింది. మీకు తెలుసు, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాటంలో సాక్షి ఏనాడు వెనకడుగు వేయలేదు. ప్రభుత్వాలను నిలదీయడానికి ఏ క్షణంలోనూ జంకలేదు. ఎందుకంటే ఇది ప్రజల ఛానల్, ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్. వార్తల విషయంలోనే కాదు, వాటి నాణ్యత విషయంలోనూ ఏనాడు రాజీ పడలేదు. నిష్పక్షపాతం మా విధానం, నిర్భయం మా ఆయుధం, నిజం మా విధానం. అందుకే 6 ఏళ్లుగా జనం గుండెల్లో మార్మోగిన సాక్షి టీవీ ఇప్పుడు 7వ వసంతంలోకి అడుగుపెడుతూ మరోసారి జనం కోసం పునరంకితమవుతోంది.